బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలను కాసేపట్లో బంధువులకు అప్పగించనున్నారు. డిఎన్ఏ రిపోర్టుల ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నుంచి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలను కాసేపట్లో బంధువులకు అప్పగించనున్నారు. డిఎన్ఏ రిపోర్టుల ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నుంచి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న చెప్పండి, వినిపిస్తుందా? యామిని ఈ నెల 24వ తేదీన శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు చిన్నటేకూరు దగ్గర 44వ జాతీయ యామిని ఏదైతే ఈ నెల 24వ తేదీ శుక్రవారం 44వ జాతీయ రహదారిపైన చిన్నటేకూరు సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో చనిపోయిన మృతుల డెడ్ బాడీస్ ని కూడా తరలిపోయింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ విభాగంలో అయితే సంఘటన జరిగిన రోజు అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆ డెడ్ బాడీస్ అంతా కూడా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మార్చురీకి కూడా అయితే అధికారులు తీసుకొచ్చారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమక్షంలో రెవెన్యూ, పోలీసు, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది అయితే అంబులెన్స్లను కూడా డెడ్ బాడీస్ ను అయితే వాళ్ళ స్వగ్రామాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే బస్సు ప్రమాదంలో పూర్తిగా చాలా కాలిపోయినటువంటి శరీర భాగాల నుంచి కూడా ఏదైతే కొన్ని శాంపిల్స్ తీసి మంగళగిరిలోని ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ ఏదైతే అధికారులు కూడా నిపుణులు డిఎన్ఏ పరీక్షలను కూడా ఏదైతే చేసినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి రక్త నమూనాలను ఏదైతే ఆధారంగా చేసుకొని వాటిని కూడా శాంపిల్స్ మ్యాచ్ అవ్వడంతో ఎటకేలకు ఏదైతే మృతదేహాలను కూడా ఏదైతే వాళ్ళ బంధువులకు అప్పగించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ సమక్షంలో కూడా ఎక్కువ డెడ్ బాడీస్ తరలింపు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడే ఒక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్ లో డెడ్ బాడీని కూడా తరలించడం జరిగింది. మరికొన్నిటిని కూడా తరలింపు ప్రక్రియ జరుగుతూ ఉంది. సో ఒక అరగంటలోనే ఈ కార్యక్రమం కూడా కంప్లీట్ అవబోతుంది. ముఖ్యంగా ఏదైతే అంబులెన్స్లను ఏదైతే బస్సు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు 6 చనిపోయినారు, ఏపీకి సంబంధించి 6 చనిపోయారు, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు 2, తమిళనాడుకు చెందిన వాళ్ళు 2, బీహారు సంబంధించిన వాళ్ళు 1, అదేవిధంగా ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. మొత్తం 18 మంది కూడా అయితే సజీవ దహనమయ్యారు. బస్సులో అయితే కాలిపోయి మంటల్లో చిక్కుకొని కూడా కేవలం కొన్ని ఎముకలు, పుర్రెలు, అదేవిధంగా మాంసం ముద్దలుగా మారినటువంటి క్రమంలో వీళ్ళు కూడా అయితే గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో అధికారులు కూడా అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత డెడ్ బాడీస్ ను కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కూడా తరలించడం. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెడ్ బాడీస్ ను ఉంచడం జరిగింది. అయితే డిఎన్ఏ నివేదిక కోసం అధికారులు కూడా ఎన్ని రోజులు వేచి చూశారు. ఎటకేలకు ఇవాళ ఆదివారం అయినప్పటికీ కూడా డిఎన్ఏ రిపోర్ట్స్ రావడంతో డిఎన్ఏ రిపోర్ట్స్ ఆధారంగా డెడ్ బాడీస్ ను కూడా అయితే మృతుల కుటుంబాలకు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే వారి అడ్రస్ ఆధారంగా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం 9 అంబులెన్స్లు ఏర్పాటు చేసింది. అదేవిధంగా మిగిలిన అంబులెన్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ప్రత్యేక అంబులెన్స్లను కూడా ఇక డెడ్ బాడీస్ అంతా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. మరో అరగంటలోనే ఈ మృతదేహాల అప్పగింత కార్యక్రమం కూడా కంప్లీట్ అవబోతుంది. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.